తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఈడుపుగంటి పద్మజ గారు. వారు జ్యోతిష్య వాస్తు శాస్త్రంలో పట్టభద్రులు. ఇది కూడా తొలి మహిళ అని చెప్పుకోవాలండి. సాధారణంగా పురుషులనే మనం చూస్తూ ఉంటాం. పంచాంగకర్త, అలాగే జ్యోతిష్యంలో పిహెచ్డి చేసి గోల్డ్ మెడల్ సాధించారు ఆవిడ. ఇంకా చెప్పాలంటే యూనివర్సిటీ టాపర్ కూడా. వారు ఎంతో చక్కగా పంచాంగ శ్రవణం వివరిస్తారండి. దాంతో పాటుగా రాసులు వారు ఏ విధంగా పరిహారాల్ని పాటించి వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరో కూడా చెబుతూ ఉంటారు చిన్న చిన్న మంత్రాల ద్వారా. మరి ఇవాళ కార్యక్రమంలో వారి మాటల్లో విని తెలుసుకుందామా? నమస్కారం అమ్మా. నమస్కారం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారమ్మా? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ 9 పాదాలు 3 నక్షత్రాలు కలిపి మనం ఈ యొక్క తులారాశి కిందకి తీసుకుంటాము. ఈ తులారాశి వాళ్ళకి ఆదాయ వ్యయం రాజపూజ్య అవమానాలు తీసుకున్నట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. బాగానే ఉంది. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఈ ప్లాంటరీ పొజిషన్ తీసుకున్నట్లయితే ఈ తులారాశి వాళ్ళకి కొంత ఫస్ట్ 1 or 2 months మాత్రం కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, శత్రువులు మన మీద విజృంభించడం వల్ల కానీ, సహకారం కోరడం వల్ల కానీ కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడం జరుగుతుంది. కనుక వీలైనంత వరకు సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా చర్చలతో దాన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదైతే స్టార్టింగ్ ఒక 2 months. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క భాగ్యస్థానంలోకి ఈ గురుడు రావడం జరుగుతుందో వ్యక్తుల సహకారం కోరడం వల్ల, ముఖ్యంగా సహకారం కోరడం వల్ల కూడా పుణ్యబలాన్ని ఖర్చు పెట్టేసుకోవడం వల్ల కూడా కొంత ప్రశాంతత అనేది తగ్గుతుంది వీళ్ళకి. అంటే ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఎక్కువ ఫోకస్ చేసుకుంటారు. అలాగే పెద్దవాళ్ళు ఎక్కువ స్పిరిచువాలిటీ మీద దృష్టి కేంద్రీకరిస్తారు. తర్వాత సంతృప్తికరంగా చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల మీద, అంటే యజ్ఞయాగాదులు లాంటివి కొందరు స్పిరిచువాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, లాంటి ప్రదేశాలకు వెళ్ళడం, సంఘంలో ఒక పరపతి గుర్తింపు కోసం ఇదే వాళ్ళందరికీ కూడా ఇది కొంత అనుకూలతలతో కూడిన సమయంగా అనుకున్నా కూడా ఒకటి ఏంటంటే వీళ్ళకి ఎంతసేపు కూడా వ్యక్తుల సహకారం విషయంలో కొంత అసంతృప్తి అనేది ఏర్పడుతుంది. అంటే మనం సజ్జన సహకారం ఉన్నా కూడా ఆశించిన స్థాయిలో వాళ్ళు అందించట్లేదని వీళ్ళు కొంత బాధపడతారు. కనుక దొరికినంత వరకు సంతృప్తిగా స్వీకరిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి వీళ్ళకి ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అదొకటి మనం ముందు గుర్తుంచుకోవాలి. అలాగే సంతానం యొక్క అభివృద్ధి కొరకు కూడా చాలా ఎక్కువ విశేషంగా కృషి చేస్తారు. నిర్ణయాలు తీసుకోవడంలో కూడా వాళ్ళ అభివృద్ధి కొరకు వీళ్ళు ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటారు. అంటే సంతానం మీద పెట్టుబడుల విషయం కావచ్చు, వాళ్ళకి ఏం చేయించాలి అన్న విషయంలో ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒకటి ఉంటుంది. కానీ శని భగవానుడి యొక్క స్థాన మార్పు అనేది వీళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది ఈ సంవత్సరం. చాలా ప్లస్ పాయింట్, చాలా. ఆ ప్లస్ పాయింట్ వల్ల ఏమవుతుందంటే ఇప్పటిదాకా ఉండే రుణాలు ఏదన్నా ఉంటే తీర్చేస్తారు, శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. అలాగే ఆరోగ్యం కూడా వాళ్ళకి ఇదివరకటి కంటే కూడా అనుకూలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంటే అంతా కూడా కరెక్ట్ ప్రణాళికతో పెట్టుకొని ముందుకు వెళ్ళడానికి వీళ్ళకి అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఖర్చులనే ఉంటాయి, ఆకస్మిక ఖర్చులు ఉంటాయి, కానీ వాటికి ఒక కారణం కూడా చూపించుకోగలుగుతారు. అనవసర ఖర్చుగా అవ్వదు అది. దానికి ఖర్చు అధికంగా ఉంటుంది కానీ కారణాలు చూపించగలరు. రావాల్సినవి ఏమన్నా ఉన్నా కూడా వస్తాయి వాళ్ళకి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో రావాల్సినవి ఏమన్నా ఉన్నా కూడా అక్కడన్నా ఆగినవి ఏమన్నా ఉన్నా రావడం అనేది. అలాగే ఇంకొక విషయం కూడా ఏంటంటే వీళ్ళకి పెట్టుబడులు పెట్టడానికి, దీర్ఘకాలిక పెట్టుబడులు కావచ్చు, ఆల్రెడీ పెట్టిన వాటి మీద కానీ ఇన్కమ్స్ కానీ వాటికి సంబంధించి కూడా ఏదైనా రావాల్సినవి ఏమైనా ఉంటే వాటికి సంబంధించి బాగుంటుంది. ఎవరన్నా మోసం చేయడానికి ప్రయత్నం చేసినా కూడా దాన్ని వీళ్ళు అధిగమించగలుగుతారు, చేయడానికి చేసే ప్రయత్నాలను అధిగమిస్తారు. కానీ ముఖ్యంగా ఏంటంటే మాత్రం వ్యక్తుల సహకారం మాత్రం వీళ్ళకి ఆశించిన స్థాయిలో లభించలేదు అన్న బాధ మాత్రం వీళ్ళకి ఉంటుంది. అంటే ఇంకా బాగా చేయొచ్చు వాళ్ళని వీళ్ళు అనుకోవడం, కింద సిబ్బంది సహకారం అంత స్థాయిలో వీళ్ళకి లభించడం తక్కువ అన్నది ఒకటి మాత్రం. దాన్ని అధిగమించేట్టుగా మనం శ్లోకాలు చేసుకోవచ్చు. అలాగే దానికి సంబంధించిన శ్లోకాలు, అలాగే రాహుకేతులకు సంబంధించిన విషయాల్లో కూడా రాహుకేతులకు సంబంధించి కూడా వీళ్ళకి ఏంటంటే మేదాకా అన్ని ఆశించినట్టుగా పకడ్బందీగా చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కానీ ఆ తర్వాత సంతానం విషయంలో వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు. స్త్రీ సంతానం అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిపోతుంది. పురుష సంబంధమైన సంతాన విషయంలో మాత్రం కొంత వాళ్ళు వేరే ఫ్రెండ్షిప్స్కి అంటే వ్యసనాలకి లోన్ కాకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి వస్తుంది మొట్టమొదటిగా. రెండోది ఏంటంటే వీళ్ళకి కొంత ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ మైండ్లో ఏర్పడడం,
అండ్ డిప్రెసివ్ థింకింగ్ అని కూడా కాదు, కొంత అభద్రతా భావం లాంటివి ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఏంటిది చేయగలమా లేదా అలాంటివి ఏం అక్కర్లేదు, ఎందుకంటే శని భగవానుడి యొక్క ఇది వీళ్ళకి బాగానే ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధించేట్టుగా కృషి చేసి ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కానీ ఈ రాహుకేతువుల విషయంలో మాత్రం ముఖ్యంగా కేతు వల్ల లాభాలు అందినా కూడా లాభాల మీద విముఖత ఏర్పడుతుంది. ఏదైనా లాభపరమైన పని చేయడానికి మనసు రాదు. కాబట్టి దాన్ని కరెక్ట్గా స్వీకరించే విధంగా వీళ్ళు వినాయకుడికి సంబంధించి గంగణాధిపతి అనే శ్లోకాన్ని చేసుకోవడం రోజులో ఎన్నిసార్లు వీలైతే అంత. అలాగే ఈ రకంగా యాంటీ థింకింగ్ అంటే బాబాయ్ నేను చేయగలనా లేదా అని కొన్నిసార్లు వాళ్ళ మీద దానికి కూడా దుర్గాదేవికి సంబంధించిన శ్లోకాలు చేసుకోవడం. అలాగే ముఖ్యంగా ఈ శనికి సంబంధించి సహకార లోపం అని బాధపడుతూ ఉన్న దానికి సంబంధించి కూడా వీళ్ళంతవరకు సాయంత్రాలు ఇదే సమయంలో అరుణాచల సేవ చేసుకోవడం, ఇవి చేసుకోవడం బట్టి ఏమవుతుందంటే వ్యక్తుల సహకారం, తర్వాత ఈ యొక్క థింకింగ్ లెవెల్స్లో మార్పులు లాంటివి రావడం, లాభాలను ఉపయోగించుకోవడానికి మనసు రావడం, సో వాళ్ళు అనుకూలంగా ముందుకు వెళ్తారు. మరి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారండి తులారాశి వారు? ఈ రాశి వాళ్ళు చేసుకునే పరిహారాల్లో ముఖ్యంగా గణేశుడికి సంబంధించి, ఎందుకంటే లాభాన్ని ఉపయోగించుకోవడానికి, అలాగే దుర్గాదేవికి సంబంధించి ఆలోచన విధానంలో మార్పు, అంటే యాంటీ థింకింగ్ లేకుండా వైరుధ్యాలు రాకుండా ఉండడానికి, తర్వాత పురుష సంతానం అభివృద్ధి పరంగా ముందుకెళ్ళడానికి దుర్గాదేవికి సంబంధించిన ఏదైనా పూజా విధానం కానీ శ్లోకాలు పారాయణ చేయడం కానీ అవి అనుకూలంగానే ఉంటాయి. అలాగే శనికి సంబంధించి మాత్రం సహకార లోపం అని బాధపడుతున్నందుకు, వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లేదు అని బాధపడుతున్నందుకు ఏదైనా శనికి సంబంధించిన విషయంలో ఏదైనా నువ్వులతో పూజ చేసుకోవడం శివుడికి, లేదా ఆల్రెడీ వాళ్ళు రకరకాల విధానాల్లో శనికి సంబంధించిన పూజా విధానాలు, లేకపోతే వెంకటేశ్వర దీపారాధన, లేకపోతే పెద్దలకు ఏదైనా పెద్దవాళ్ళు ఎవరికన్నా పండు ఫలం లాంటిది ఇచ్చి వాళ్ళతో కొంత సమయాన్ని, ఇంట్లో ఉండే వృద్ధులతే సమయాన్ని వాళ్ళతో గడపడం, ఇవన్నీ కూడా మంచి మంచి పరిహారాలే. చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. నమస్కారం.